నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ వాళ్ళందరూ కూడా ప్రస్తుతం నిరసనల జోరులో ఉన్నారు. ఈ నిరసనలో భాగంగా కేటీఆర్ గారి ఫోటో కనిపించింది. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్నే కాదు తెలంగాణలో కూడా షాక్ ఇచ్చింది అనమాట. కేటీఆర్ గారికి వైసీపీ వాళ్ళకి ఏంటి సంబంధం? అంటే వాళ్ళు చేస్తున్న డిఎస్సీ అక్రమాలకి ఈయన ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే వైసీపీ ఏమన్నా తెలంగాణలో రావడానికి ట్రై చేస్తుందా? ఏంటి ఒక్క ఫోటో వల్ల ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే గతంలో కూడా బీఆర్ఎస్ అనే పార్టీ వైసీపీకే సపోర్ట్ చేసింది కదా, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసింది. ఎందుకంటే మనం చాలా సార్లు చూసాం. నేను నిన్న కూడా ఎక్కడో మాట్లాడినట్టున్నాను. అసలు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఆయనకి ఆంధ్ర మీద ఒక మాటలు వస్తాయి, నీళ్లు దోచుకెళ్ళిపోతున్నారు, ఆంధ్ర వాళ్ళు అట్టంటే వాళ్ళు ఇట్టంటే వాళ్ళు అని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఆ మాట రాదు. ఎందుకంటే అది వాళ్ళకున్న దోస్తి. ఆ దోస్తి మూలానే నేను చెప్తున్నట్టు గతంలో వాళ్ళకి ఎలక్షన్స్ కి ఫండ్స్ కూడా పంపించారు. ఎలక్షన్స్ కు ఫండ్స్ ఇచ్చారు ఆ బీఆర్ఎస్ పార్టీ. అంటే అంత దోస్తి వాళ్ళకు ఉంది. అంటే మనకి ఇక్కడ ఒక్కటే వాళ్ళకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తెలంగాణలో వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ గారి అవసరం ఖచ్చితంగా ఉంది. సో రేపు పొద్దున ఇక్కడ ఆయన ఓట్ బ్యాంక్ ఏదైనా రాజశేఖర్ రెడ్డి గారి ఇది ఉంటది కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ ఏదైనా ఉంటే దాన్ని షిఫ్ట్ అవుతుందేమో అని ఒకవేళ వీళ్ళకి ఆలోచన కూడా ఉండొచ్చు. రేపు పొద్దున ప్రచారాన్ని పిలుచుకుందాం అనే ఆలోచన కూడా ఉండొచ్చు. కానీ దాని మూలన షర్మిల గారు ఊరుకుంటారా? షర్మిల గారు వస్తారు కదా స్పాట్ లోకి. అయితే ఖచ్చితంగా ఆవిడ కాంగ్రెస్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి తరపున రేపు పొద్దున కాంగ్రెస్ లో ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ గా వచ్చి తను కూడా మాట్లాడతారు. సో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అనుకుంటుందో అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వదు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేసే వాళ్ళైతే తెలంగాణలో అయితే ఉండరు. ఎందుకంటే అతను ఆ మూలాన తెలంగాణ నష్టపోయిందే గానీ ఆయనకు మూలాన వచ్చి బాగుపడింది అయితే ఏమీ లేదు. ఎందుకంటే మనం గతంలో చూసాం ఎంత స్వార్థ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డిది. ఇక్కడ ఎప్పుడూ కూడా అండి ఒక్కటి ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఎట్లా ఉంటదంటే దోచుకున్న వాళ్ళకి ఎంకరేజ్ చేయాలనే ఆలోచన అయితే ఉండదు. జగన్మోహన్ రెడ్డి 42,000 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆస్తులే కదా ఈ రోజున కోర్టులలో ఉన్నాయి, ఈడీ కేసులో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా తెలంగాణ సొమ్ములు తెలంగాణవి తిన్నవాడికి ఎలా సపోర్ట్ చేస్తారో మీరు చెప్పండి ఒక మాట. సో వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? అలాంటిది ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ ఓపెన్ గా బహిర్గతంగా ఒప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఓపెన్ గా పిలుచుకుంటే వీళ్ళు కూడా అలాంటి వాళ్లే కదా. సో ప్రజలకు ఆ డౌట్ వస్తుంది కదా. అందుకని ఖచ్చితంగా ప్రజలైతే ఆ విధంగా ఆలోచించరు. అతను వస్తే ఏదో ఇక్కడ మారిపోయేది ఏమీ ఉండదు. సరే మేబీ వీళ్ళు అనుకున్నట్టు బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు, కేటీఆర్ గారు యువ నాయకత్వంలో ఏదో ముందుకు తీసుకెళ్లిపోతారు, జగన్మోహన్ రెడ్డికి సపోర్టింగ్ గా అండగా ఉంటారు అని అనుకుంటే ఈయన చేసిన ఇక్కడ దోచుకున్నంత తెలంగాణలో సో ఇప్పటి వరకు వీళ్ళు చేసిన అభివృద్ధి పరంగా తీసుకున్నా కూడా సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దొందే అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసాం గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఇట్లాంటివి ఏదైనా పనికొచ్చేటి ఏం చేశారు, అన్ని స్కాముల్లో ఉన్నారు ఇక్కడ వీళ్ళు కూడా. ఖచ్చితంగా రెండే ఒకటే సరిపోయిన జట్టే అన్నట్టు ప్రజలు అక్కడ ఏం పట్టించుకునే వాళ్ళు కాదు. అది కూడా కాకుండా వీళ్ళు ఇక్కడ విషం కక్కుతూనే ఉంటారు ఎప్పుడు బీఆర్ఎస్ లో. వాళ్ళు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాట్లాడే హరీష్ రావు గారు ఆయన వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఎలా ఉంటదంటే ఎలక్షన్లు బిఫోర్ ఎట్లాగంటే ఆంధ్ర వాళ్ళని తిట్టాలి, సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో కాంట్రాక్టర్ వర్క్లు కానివ్వండి అన్ని పనులు చేసుకోవాలి. సో అప్పుడు వరకు అయితే తిట్టితే ఏదైనా కొంతమందికి ఆ ఫీల్ ఉంటుంది కదా, తెలంగాణ తెచ్చుకునేటప్పుడు జరిగిన ఉద్యమం కానీ ఇవన్నీ గుర్తుంటాయి కాబట్టి సో ఆ ఓట్ బ్యాంక్ ని క్యాష్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ వాళ్ళ దోస్తులే, మధ్యలో ఎవరు పిచ్చోళ్ళేది ప్రజలనే కదా. సో ఇది ప్రజలందరూ కూడా గుర్తిస్తారు. ప్రజలకు వచ్చే డౌట్ ఏంటంటే మేడం, ఇక్కడ మన తెలంగాణలో చూసుకుంటే కేటీఆర్ ప్రభుత్వం లేదు, అక్కడ జగన్ ప్రభుత్వం లేదు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసారు కాబట్టి ఏమన్నా కొత్త వ్యూహం వేస్తారంటారా? నేను అనేది ఏంటంటే జోగి రాసుకుంటే రాలేదు బూడిదే అన్నట్టు ఈ ఇద్దరు ఒకే రకం మనుషులే. సో వీళ్ళిద్దరు మూలాన రెండు రాష్ట్రాలకి ఉపయోగం అయితే ఏమీ లేదు. సో ఖచ్చితంగా వాళ్ళ మూలాన అక్కడ కేటీఆర్ గారు వెళ్ళినంత మాత్రాన అక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోయాడు. ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చి తెలంగాణలో ప్రచారం చేసినంత మాత్రాన వీళ్ళకేమో వెంటనే సీఎం అయిపోయే పరిస్థితి కూడా కాదు. సో ఖచ్చితంగా ఇది ఊరికే ఏదో మాకు బలం అని చూపెట్టుకోవటానికి ఇప్పుడు బీఆర్ఎస్ ను కూడా మేము ఇక్కడ ఏదైనా కొంచెం సింపతి పరులు ఎవరైనా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా, సో కొంతమంది మాకు అక్కడ
సపోర్టింగ్ గా నిలబడతారు, తెలంగాణలో కూడా సపోర్టింగ్ గా ఉంటారు, మేము ఆ పార్టీకి సపోర్ట్. ఇప్పుడు చూస్తున్నాం చాలా వరకు కూడా ఆ ఏబిఎన్ మీద ఎన్నిసార్లు వాళ్ళు వచ్చి ఇక్కడ దాడులు చేశారు అని అంటే అంత వైసీపీ వాళ్ళు ఏమి రారు, అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అంతమంది ఏమి రారు, ఇక్కడ ఉన్న జనాలతోనే జయిస్తున్నారు, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ వాళ్ళతోనే జయిస్తున్నారు. ఇవన్నీ అంటే మాకు కూడా తెలంగాణ సపోర్ట్ ఉంది అని చెప్పడానికి మాత్రమే ఫోటో మేబీ అదే జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఇష్టానుసారంగా ఫోటోలు వేసుకుంటున్నారు అని అంటే ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూనే ఉంటారు కదా వీళ్ళు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, దోచుకున్న వ్యక్తి గురించి ఈ రోజున 42,000 కోట్లు ఈడీ కేసులో జప్తులో ఉన్నాయి ఆస్తులు కూడా కదా, అతని గురించి ఏ రోజైనా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎప్పుడైనా మాట్లాడారా? మీరు ఇప్పటి వరకు చూడండి, లేదు కదా. ఇప్పటి వరకు అట్లాంటి మార్పు లేని నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే మాట్లాడతారు దోచుకున్నారని, కానీ ఆయన ఎక్కడా కూడా ఏ కేసుల్లో కానీ దోచుకున్నట్టు కానీ ఎక్కడైనా మీరు నిరూపించగలుగుతారా? అలాంటి ఉంటే ఎప్పుడో చేసేవాళ్ళు వీళ్ళు. అలాంటి లూప్ హోల్స్ ఎక్కడైనా కానీ ఒక్క చిన్నది మీరు చూసారు, మొన్న కేసులు కూడా ఎలాంటి ఫేక్ కేసులు పెట్టారో అవి కొట్టేయటం కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. అంటే ఈ ఫేక్ కేసుల మూలన ఎంత ఉద్యమం లాంటిదే నడుస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల కోట్లు దోచుకుంటేనే ఇప్పటి వరకు కూడా మాట్లాడిన వ్యక్తులు. మేడం ఆ మధ్య లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే తెలంగాణలో ఉద్యమాలు చేస్తుంటే కేటీఆర్ గారు అన్నారు కదా, ఇక్కడ ఎందుకు చేస్తున్నారు, ఆంధ్ర పోయి చేసుకోండి అని అన్నాడు. ఇప్పుడు ఆయన ఫోటో పెట్టుకుని అక్కడ ధర్నాలు చేస్తున్నారు, మరి ఈయన ఏం మాట్లాడరా? ఎందుకు అప్పటికి కూడా ఆ టైంలో బాబు గారు అరెస్ట్ అయిన టైంలో కూడా వీళ్ళ పార్టీ ఆఫీసు అక్కడ ఉంది కదా, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఓకే, అప్పటికే వాళ్ళకి అక్కడ రాష్ట్ర అధ్యక్షుని కూడా పెట్టుకుని ఉన్నారు. సో వాళ్ళ పార్టీ అక్కడ కూడా మేము పోటీ చేస్తామని చెప్పారు అప్పుడు. అంటే వీళ్ళ పార్టీ ఆఫీసులు వీళ్ళవి అన్ని ఆంధ్రాలో ఉండొచ్చు, మహారాష్ట్రలో ఉండొచ్చు, అన్ని చోట్ల ఉండొచ్చు, కానీ వాళ్ళకు ఓన్లీ అక్కడ ఏమీ క్వశ్చన్ కాదమ్మా. ఒక్కటే ఒక క్వశ్చన్ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటే వీళ్ళు పోటీ పడలేరు. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నేను అదే చెప్తాను, వాళ్ళకి అసమర్థమైన నాయకత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి, ఆ నాయకుడు సీఎం గా ఉండాలి. సో పోటీ పడలేక ఇప్పుడు ఎవరైనా పక్కన మనతో పరిగెడుతున్నాడంటే మనం ఇంకొంచెం పరిగెట్టాలని ఆలోచించాలి కానీ, సో అక్కడ వాడు కూర్చొని ఉండాలి, మోకాళ్ళు ఇరిగిపోయి కాళ్ళు ఇరిగిపోయిన కుంటోడు ఆడు కూర్చొని ఉండాలి, మేము మటుకు ముందు పరిగెట్టేయాలి అనే ఆలోచన ఎంతవరకు కరెక్ట్? సరే నువ్వు ముందు ఏమైనా పరిగెడుతున్నావు అంటే ఏమీ లేదు, దోగాడుతున్నావు, ఆడు కుంటోడు కూర్చొని ఉన్నాడు, నువ్వు దోగాడుతున్నావు, అంతే జరిగేది. అంతమించి ఇంకేం జరుగుతుంది? తెలంగాణలో జరిగిన అభివృద్ధి చెప్పడానికి ఏముంది చెప్పండి? సో సేమ్ కంటిన్యూ అవుతుంది, అంతకుమించి ఏం జరిగిపోలే ఇక్కడ. ఇంకా అప్పులే, ఇంకా జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితులు. అప్పట్లేమో జీతాలు ఇచ్చుకునే పరిస్థితులు విడిపోయారు, మిగులు బడ్జెట్ లో కదా గీతాలు బాగా ఇచ్చుకున్నారు, మంచిగా ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, అవన్నీ పోయినాయి. ఆఖరి దిగిపోయేటప్పటికి ఎలా ఉండింది, జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎంత వాళ్ళ ఇద్దరిలో ఉన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇదంతా. అండ్ బీఆర్ఎస్ అండ్ వైసీపీ, సో ఆ అండర్స్టాండింగ్ తోనే వాళ్ళు ఇన్ని రోజులు నెట్టుకొస్తున్నారు, ఇక కూడా అదే చేస్తారు కూడా. థ్యాంక్ యూ మేడం. నమస్తే.